అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను 3 రకాల పప్పులతో కొబ్బరి కలిపి చట్నీ తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, 1 కప్పు కొబ్బరి తీసుకున్నానండి, 1/2 పాటు ఓకేనండి కొబ్బరి అండి. ఈ విధంగా ముక్కలు కట్ చేసి పెట్టానండి. అదేవిధంగా చిల్లీస్ ఒక 30 గ్రామ్స్ అండి, 70 గ్రామ్స్ గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. ఇది పచ్చిశనగపప్పు అండి 50 గ్రాములు, మినపగుండ్లు ఒక 50 గ్రాములు, పెసరపప్పు ఒక 50 గ్రాములు, ఒక చింతపండు కొంచెం నిమ్మకాయ అంత సైజ్ తీసుకొని గోరువెచ్చటి వాటర్లో వేసానండి. నీళ్ళు వేడి చేసేసి దాంట్లో వేసాను. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి పచ్చడి నిలువ ఉంటుందండి. ఈ విధంగా నీళ్ళల్లో నానబెట్టుకున్నాను చింతపండుని. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నానండి. ఈ విధంగా ఒక బౌల్ పెట్టుకున్నాను. దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకుంటున్నాను. మనకి ఆయిల్ ఎక్కువ పట్టదండి, చూడండి కొంచెం తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఎండుమిర్చి అండి, ఈ విధంగా తుంపి పెట్టుకోవాలి. ఒక 30 గ్రామ్స్ ఎండుమిర్చి అండి. అదేవిధంగా గ్రీన్ చిల్లీ కడిగి పెట్టానండి, ఈ విధంగా తుంపి వేసుకోవాలండి. అవి 70 గ్రామ్స్, 2 కలిపి 100 గ్రామ్స్ వేసానండి. ఈ విధంగా అన్నీ తుంపాం కదా. ఇప్పుడు అన్నిటినీ ఒకసారి గరిటెతోటి కలుపుకుందామండి. ఈ విధంగా తుంపటం వల్ల గింజలు కూడా మనకి మంచిగా రోస్ట్గా డీప్ ఫ్రై అవుతాయండి. ఇప్పుడు వచ్చేసి 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ టర్న్ చేసుకుందామండి, ఒకసారి ఈ విధంగా కలుపుకుందాము. ఇప్పుడు వచ్చేసి ధనియాలండి, 1 స్పూన్ తీసుకున్నాను. ఇవి కూడా మంచిగా రోస్ట్గా వేగాలండి. ఈ 4 కలిపి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా తిప్పుతూనే ఉండాలండి. ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ డీప్ ఫ్రై అయ్యాయి కదండి, మనం ఒక బౌల్లోకి టర్న్ చేసుకుందాము. చూడండి ఈ విధంగా అన్నీ తీసుకున్నానండి. మళ్ళీ వచ్చేసి అదే ప్యాన్లో అండి ఒక 50 గ్రాములు పచ్చిశనగపప్పు, వీటిని ముందుగా వేసుకోవాలండి. ఇవి వేగడానికి టైం పడతాయి కదా, అందుకని వేసేసి మనం కొంచెం రోస్ట్గా వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయినాక, ఇప్పుడు చూడండి కలర్ చేంజ్ అయ్యాయి కదా మనకి. మీడియం మంట పెట్టుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి నేను మినపగుండ్లు వేస్తున్నానండి, ఇవి కూడా 50 గ్రాములు. వీటిని కూడా కొంచెం వేగనివ్వాలండి. ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. చూడండి ఈ విధంగా కలర్ రావాలి. మనకి మినపగుండ్లు శనగపప్పు కొంచెం టైం పట్టిద్ది కాబట్టి ముందుగా ఇవి వేసానండి. ఫస్ట్ శనగపప్పు, తర్వాతకి మినపగుండ్లు. ఇప్పుడు ఇవి కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు పెసరపప్పు వేసానండి, 50 గ్రాములు. మనకి పెసరపప్పు అనేది తొందరగా కుక్ అవుతుందండి, తొందరగా కలర్ చేంజ్ అయ్యింది. చూడండి ఈ విధంగా మనం అన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి, మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు వచ్చేసి కొబ్బరి అండి, ఇది 100 గ్రామ్స్ ఉందండి. ఇది కూడా ఈ పప్పులు వేసేసి మనం ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక 10 ఎల్లిపాయలు ఉంటాయి కదా, అవి వేసుకోవాలండి. అవి కూడా వేసేసి మనం పచ్చిపోయే వరకు కొబ్బరి ఎల్లిపాయలు వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ వేయించితే చూడండి ఇవి కొంచెం మనకి రోస్ట్గా అయ్యాయి కదా. ఈ విధంగా మనకి రెడీ అయ్యాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దామండి. ఇప్పుడు ఇవి మనకి చల్లారాలండి. చూడండి ఇప్పుడు ఇవి చల్లారినాయి కదా, కొబ్బరి పప్పులు, అదేవిధంగా చిల్లీ అండి, చింతపండు అండి. ఈ వాటర్ పోసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా. ఇప్పుడు చూపిస్తానండి ఏ విధంగా చేయాలో. ఇవి చల్లగా అయినాయి కదా, చూడండి ఈ విధంగా మనం బౌల్లో కొంచెం కొంచెం వేసి పట్టాలి.
నేనైతే ఒక 2 స్పూన్లు పట్టిందండి. ఇప్పుడు ఒక స్పూన్ వేసాను కదా, ఇంకొక వాయి వేసుకున్నప్పుడు ఇంకొక స్పూన్ వేసాను. చూడండి, ఈ విధంగా లిడ్ పెట్టేసి మనం మిక్సీ పట్టుకుందామండి. చూడండి, ఫైనల్గా మనకి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఈ విధంగా పట్టుకోవాలండి. ఆ చింతపండు కొంచెం వేస్తూ వాటర్ వేస్తూ పట్టాలి. నాకు ఆ చింతపండు ఇంకొక బౌల్ వాటర్ కూడా పట్టిందండి. మనం నీళ్ళు వేడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ జీలకర్ర, అదేవిధంగా ఒక 3 ఎండుమిర్చి తీసుకొని ఈ విధంగా చాప్ చేసుకున్నాను. ఇవి ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు ఇంగువ ఒక 1/2 స్పూన్ వేసానండి, ఇంగువ పొడి. ఇప్పుడు వచ్చేసి కరివేపాకులు 2 రెమ్మలు శుభ్రంగా కడిగి వేసానండి. ఇప్పుడు ఇవన్నీ మనం కలుపుకుందామండి. ఒకసారి టర్న్ చేసుకుందాం. ఈ విధంగా అన్నీ మంచిగా పోపు మనకి రెడీ అయింది కదా. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనం ఒక 1/2 స్పూను పసుపు వేసానండి. ఇవంతా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా పర్ఫెక్ట్గా మనకి పోపు అనేది రెడీ అయిందండి. ఇప్పుడు మనం పట్టి పెట్టిన కొబ్బరి మిశ్రమం ఉంది కదండి, చట్నీ, అది ఇందులోకి టర్న్ చేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని ఈ విధంగా మనం గరిటెతో మొత్తం మిక్స్ చేయాలండి. పోపు అంతా చట్నీకి పట్టేటట్లు ఈ విధంగా గరిటెతో కలుపుకోవాలి. చూసారు కదా, ఎంతో ఎమ్మి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి. పెసరపప్పు, మినపగుండ్లు, శనగపప్పు వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. చూసారు కదండి, కొబ్బరి చట్నీ రెడీ అయింది. ఈ విధంగా మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.